హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్. పాండ్స్ మ్యాన్ ప్రెజెంట్స్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, పవర్డ్ బై ఫాగ్. ప్రతి వారం మీ ముందుకు సూపర్ స్టార్ తీసుకొస్తా అని చెప్పాను. మిమ్మల్ని అందరినీ కొంచెం టచ్ లో ఉండమని చెప్పాను. అండ్ ఎస్, లాస్ట్ వీక్ కాజల్ చేసిన హంగామా, ఎంటర్టైన్మెంట్, ఎనర్జీ మీరందరూ చూశారు. అండ్ ఈ వీక్ మీకోసం ఇంకో స్పెషల్ స్టార్ ని నేను తీసుకొస్తున్నాను. సరదాగా కబుర్లు, సరదాగా మాటలు, ఎన్నో గాసిప్స్, ఎన్నో విషయాలు, ఇవన్నీ ఇవాల్టి మన షోలు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. ప్రపంచంలో ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉండగా నేను జెస్సీనే ఎందుకు లవ్ చేశాను? ఇంతకీ ఈ కార్తిక్ జెస్సీని ఎందుకు ప్రేమించాడు? ఈ సినిమా చూసినప్పటి నుంచి నాకు ఈ డౌట్ అనమాట. వై కార్తిక్, వై? సో ఈ కార్తిక్ అక్కడి నుంచి ఏం మాయ చేశాడో తెలియదు కానీ ఇప్పటి వరకు నేను కూడా జెలస్ ఫీల్ అయ్యేలా చక్కగా మొత్తం మన ఆంధ్ర అండ్ ఇండియాలో ఉన్న ఫీమేల్ ఆడియన్స్ అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ది యంగర్ వర్జన్, ది యంగర్ జనరేషన్ అకినేని ఫ్యామిలీలో, అండ్ సింపుల్, క్లాసీ అండ్ స్వీట్. ప్రెజెంటింగ్ యూ నాగ చైతన్య. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా. సార్ ఫస్ట్లీ వెల్కమ్ టు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంచెం టచ్ లో ఉండమన్నాను వాళ్ళందరినీ, మీ గురించి చెప్తా అని చెప్పాను. సో మీరు వచ్చారు, కానీ ఎంట్రీతోనే అసలు రీసౌండ్ పేలిపోయేలాగా ఇంతమంది. ఏది ఆ సౌండ్ ఒకసారి మళ్ళీ? థ్యాంక్ యూ. కష్టం సార్. నాగ చైతన్య, చై, చాలా మంది చై, చైతు, చైతన్య ఇలా చాలా పిలుస్తుంటారు. బట్ నేను చాలా ఇంటర్వ్యూస్ అవి నేను చూశాను, కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను. చాలా కామ్ గా, చాలా చక్కగా, యూనో ఓన్లీ పైనే. ఎందుకు అలాగా? ఐ మీన్ లైక్, అంటే ఎట్లా చెప్పాలంటే ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ ఐఎమ్ టోటలీ టూ డిఫరెంట్ పర్సన్స్. ఓకే, మీరు ఆన్ స్క్రీన్ చూసే నాగ చైతన్య, ఆఫ్ స్క్రీన్ చూసే చే టోటలీ డిఫరెంట్, టూ డిఫరెంట్ పీపుల్. ఓహో, దిస్ ఇస్ అవర్ షో. ఇదే మా షో. ఆయన చెప్పినట్టు ఆన్ స్క్రీన్ మీరు నాగ చైతన్య ఇన్నాళ్ళు చూసారు, ఈ రోజు ఆఫ్ స్క్రీన్ నాగ చైతన్య చూడబోతున్నారు మీరు, రైట్? ఎస్. తగిట 3, 4. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. అంటే నాన్నకి రెండో పేరేంటి? మన్మధుడు. నేనేంటి? మీరు మన్మధుడే, నాకు తెలుసు. థ్యాంక్ యూ. మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడు అని చెప్పేస్తాం. ఓకే, సో డిఫరెన్షియేషన్ ఎలా ఉంటుంది? అంటే ఎక్కువగా మేజర్ డిఫరెన్సెస్ ఎక్కడ వస్తాయి? అంటే ఆన్ స్క్రీన్ ఆడియన్స్ మామూలుగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే దట్ యువర్ యాక్టర్ యువర్ హీరో షుడ్ బి లార్జర్ దెన్ లైఫ్, ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అట్లా ఉండాలని. ఆఫ్ స్క్రీన్ ఏంటంటే నేను కంప్లీట్లీ వెరీ సింపుల్, వెరీ షై. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో బట్ ఐఎమ్ వెరీ షై. నాకు లైఫ్ లో సింపుల్ థింగ్స్ అంటే బాగా ఇష్టం. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఎక్స్ట్రాడినరీ ఫ్రమ్ లైఫ్. సో సింపుల్ చిన్న కోరికలు, దే సాటిస్ఫై మీ. సో ఎంత పెద్ద ఫ్యామిలీ, యూనో దట్ ద బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, యూనో అక్కినేని అనేది ఒక బిగ్గెస్ట్ బ్రాండ్. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు అండ్ యు సే ఐ లైక్ సింపుల్ థింగ్స్. వై ఇస్ ఇట్? ఏమో, నాకు పర్సనల్ గా ద మోర్ కనెక్టెడ్ యు ఆర్ విత్ రియాలిటీ, అంటే రియాలిటీకి ఎంత దగ్గర ఉన్నా అంత మంచిది. సమ్ టైమ్స్ మనం లైఫ్ లో రియాలిటీకి చాలా దూరంగా వెళ్ళిపోతాం. ఎక్కడో వి గెట్ క్యారీడ్ అవే విత్ సక్సెస్ ఆర్ పీపుల్ అరౌండ్ అస్. మన ఫ్రెండ్స్ మనకి రాంగ్ ఇంప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ యూ గెట్ క్యారీడ్ అవే. లేకపోతే సక్సెస్ మమ్మల్ని ఎక్కడో తీసుకెళ్ళిపోద్ది వెరీ ఫార్ అవే ఫ్రమ్ రియాలిటీ, విచ్ ఐ థింక్ ఇస్ నాట్ గుడ్. సో ఒక క్యారెక్టర్, ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలంటే ఐ థింక్ యూ షుడ్ బి వెరీ క్లోజ్ టు రియాలిటీ. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వండర్ఫుల్. అంటే ఈ ఏజ్ లోనే ఇంత క్లారిటీతో ఉన్నారంటే ఐ థింక్
బిగ్గెస్ట్ పొజిషన్స్ లోకి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. వెరీ సింపుల్ ఇట్ ఇస్. థ్యాంక్స్. సో అంటే ద పేర్లు కూడా చూసాను నేను. ఇట్స్ అ ఫ్యామిలీ థింగ్. నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు, నాగ చైతన్య. ఈ ఫ్రంట్ లో ఉండే ఈ నాగా వాట్ ఇస్ దిస్? అంటే అది యాక్చువల్గా అమ్మ నాకు చెప్పింది. నాకు పేరు పెట్టేటప్పుడు ఓన్లీ చైతన్య. షీ వాజ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ చైతన్య. కానీ ఇంట్లో అప్పుడు నానమ్మ తాతగారు ఇద్దరు నాగన్ ఏదో స్టార్టింగ్ ఉండాలి సెంటిమెంట్ కోసం అని దేవర్ ఇన్సిస్టింగ్. Okay. సో దట్స్ హౌ ద నాగ చైతన్య కేమ్. అది దాని స్టోరీ. అండ్ అది ఒప్పుకోవడం కాదు, ఇప్పటికీ దాన్ని అలాగే వచ్చేయడం నిజంగా సూపర్. ఎందుకంటే నాకు కూడా చిన్నప్పుడు ప్రదీప్ సుబ్బారావు అని ఏదో పెట్టారండి చివరిలో. ఓకే. ఏం తప్పుందండి, తాతగారి నుంచి వచ్చింది. సో అలా వచ్చినప్పుడు నేను మెల్లగా క్రమేణా స్కూల్లో టీచర్ కి ప్లీజ్ అది తీసేరా అని సర్టిఫికెట్ల మీద ఓన్లీ ప్రదీప్ వచ్చేలా చేసుకున్నారు. సో ఇన్నేళ్ళ నుంచి ఐ మీన్ పెరుగుతూ వచ్చారు మీరు. అండ్ ఐ థింక్ మేజర్ పార్ట్ కొంచెం చెన్నై నుంచి వచ్చారు. మాక్సిమం. విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేస్? అంటే హైదరాబాద్, చెన్నై? అంటే ఫస్ట్ హైదరాబాద్ షిఫ్ట్ అయిన ఆల్మోస్ట్ 18-19 years చెన్నైలో స్పెండ్ చేశాను. కంప్లీట్ స్కూలింగ్ వాజ్ దేర్. ఎందుకు హైదరాబాద్కి వచ్చానో ఇంకా నాకే తెలీదు. అసలు నేను హైదరాబాద్కి వచ్చి ఒక యాక్టర్ అవుతాననే డ్రీమ్ ఎప్పుడు లేదు, ఇంటెన్షన్ కూడా ఎప్పుడు లేదు స్కూల్లో ఉన్నప్పుడు. సో ఇక్కడికి ఎందుకు వచ్చానో ఐ స్టిల్ డోంట్ నో. ఐ థింక్ ఇట్స్ డెస్టినీ. బట్ ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు ఐ యూస్ టు మిస్ చెన్నై అ లాట్. కానీ ఇప్పుడు నన్ను అడిగితే నేను అసలు చెన్నైకే వెళ్ళను. I've gotten so used to Hyderabad. I love Hyderabad. అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ కల్చర్ ఎవ్రీథింగ్. ఐ లవ్ ద ప్లేస్ టోటలీ. సూపర్. అంటే చెన్నైలో అన్నాళ్ళు ఉన్నారు, అంటే స్కూల్ అన్ని చేశారు అండ్ ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఐ థింక్ బోత్ ఇన్ ఏ వే కొంచెం స్పెషల్ గానే ఉంటాయి. చెన్నైలో అన్నాళ్ళు ఉన్నారు కాబట్టి తమిళ్ బాగా ఫ్లూయెంట్ గా. ரொம்ப நல்லா தெரியும். தமிழ்ல பேசணும்னா பேசலாம். సేమ్ పిన్స్ సార్. డైలాగ్ ఏదైనా చెప్తే బాగుంటుంది కానీ అదేంటో ఏదో అన్నారు, ఏమన్నారు సార్? వద్దులే ఎందులే తెలుగులో కంటిన్యూ. అండ్ ఇలాగే తమిళ్ ఎలాగైతే ఉన్నారు. అండ్ ఐ హర్డ్ ఈవెన్ యు వెరీ గుడ్ ఎట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్. మిగతా ఇంగ్లీష్, తెలుగు ఓకే. హిందీ అసలు జీరో. ఎక్కడండి చెన్నైలో అసలు ఎవరు హిందీ మాట్లాడరు. ఓకే. మాక్సిమం తమిళ్ లేకపోతే ఇంగ్లీష్, ఇంట్లో తెలుగు. ఓకే. హిందీ అనేది నో వన్. ఇఫ్ యు గో టు చెన్నై అసలు హిందీలో మాట్లాడితే ఒక రకంగా చూస్తారు. హైదరాబాద్కి వచ్చినప్పుడు అందరు హిందీలో మాట్లాడుతున్నారు. ఓకే. ఈ హిందీ తెలీదా అంటే తెలీదు. అయితే కానీ ఒక అసలు నువ్వు మనిషివేనా అని అలా చూసారు చాలా మంది. సో లాస్ట్ 5-6 years ఏదో కొంచెం ఐఎమ్ పికింగ్ అప్. సూపర్. సో ఒకటి చిన్నగా సరదాగా ఒక చిన్న గేమ్ ఒకటి ప్లాన్ చేశాను నేను. ఓకే. ఎల్ఈడిలో మీకు కొన్ని చూపిస్తాను నేను. ఓకే. అది ఏంటో మీరు చదివితే చాలు. ఓకే. 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 కానీ ఇదాను తెలుగు రాదు కదా మీకు? ముక్కలు. ఓకే. తెలుగు చదువుతారా? జీరోవా? అదే ట్విస్ట్. ఇది తాతగారిది ఫేమస్ మూవీ. ఎన్నో ఉన్నాయండి. లే అట్లా కాదు. సో చేయి, వాట్ ఈస్ దిస్ ఆన్సర్? భక్త తుకారాం. రైట్ ఆన్సర్. ఇది మరీ దారుణం. మీరు చెప్పుంటే ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చేవాడిని. లేలే ఎగ్జామ్ ఏం కాదు, సరదాగా. ఇట్స్ లైక్ మేము కూడా చదవలేం, ట్రస్ట్ మీ. కొన్ని మాకు తెలుసు కాబట్టి ఏదో చెప్పేస్తాం కానీ ఫ్లోలో కవర్ చేసుకోవడానికి అలాంటిది ఏం లేదు. నెక్స్ట్ వన్. జానకి రాముడు. కృష్ణ. రైట్ ఆన్సర్. కాదు సార్, ఇప్పుడు హిందీ అన్నిటికంటే కష్టమైంది నాకు అని చెప్పారు మీరు. తమిళ్ అంటే స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిత్. సో ఆ స్క్రిప్ట్ వర్క్ నాకు తెలుసు. హిందీ స్క్రిప్ట్ చాలా తీసుకుని నేను ఒకసారి అర్థం చేసుకుంటాను. చెన్నైలో ఎక్కువ రోజులు ఉండడం వల్ల తమిళ్ మాట్లాడడం వచ్చు కానీ తమిళ్ చదవరాదు. తెలుగులో ఇంట్లో మాట్లాడతారు, అందరూ ఉంటారు కానీ రాయడం రాదు. హిందీ మాట్లాడడం రాదు కానీ చదవడం వచ్చు. విత్ ట్యాగ్ లైన్ కండిషన్స్ అప్లై. అవును, అంతే. ఇప్పుడు ఇది నేను అవుట్ ఆఫ్ లాట్స్ ఆఫ్ రీసెర్చ్ ఒక వీడియో క్లిప్ తీసుకొచ్చాం మేము. ఈ క్లిప్ ప్లే చేయడానికి ముఖ్య కారణం చాలా మంది ఉన్నారు. ఓకే. అండ్ ఆ క్లిప్ ఏంటో ఒకసారి మీరు చూడాలి. రైట్.
Goosebumps. అయ్యో ఓకే ఇది ఎందుకు ప్లే చేశాను సార్ మాకు సర్వేలో హారర్ సినిమాలంటే నాకు భయం, నాకు ఇష్టం ఉండవు. ఎందుకు సార్ హారర్ ఫిల్మ్స్ అంటే ఎందుకు ఇష్టం లేదు మీకు? ఏం చెప్తామండి, అందరికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. కాదంటే అసలు ఈ వీడియో చూడగానే ఎలా రియాక్ట్ అయ్యారు? అదే గూస్ బంప్స్ వచ్చినాయి కదా, చెప్పాను కదా. రాత్రి వాళ్ళ ఇంట్లో లైట్ ఆఫ్ చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇదే థాట్స్ వస్తాయి. లేదు సార్ మీరు ఇవాళ ఏం గుర్తు తెచ్చుకోరు, కార్ ని చూసారు సడన్ గా డెవలప్ అది గుర్తురాదు మీకు. చూడండి నేను చెప్తున్నా మీకు గుర్తురాదు. అదే లాస్ట్ ఫ్రేమే గుర్తుకొస్తుంది. ఎందుకు ఎందుకు వై? ఐ డోంట్ నో, చిన్నప్పటి నుంచి అసలు మామూలు రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలే, బూత్ ఇలాంటి నార్మల్ హారర్ ఫిల్మ్సే నాకు పిచ్చ భయం. ఓకే ఇంక ఈ కొత్త కొత్తవి వస్తున్నాయి, పారానార్మల్ యాక్టివిటీస్, Yeah. కాంజరింగ్, బట్ అవి దరిదాపుల్లో కూడా అస్సలు థియేటర్ లో ఏమైనా చిన్న గోస్ట్ సీన్ అయినా హారర్ సీన్ వస్తే ఇట్లా కూర్చుంటారు. ఐఎమ్ నాట్ కిడింగ్. మాకు ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది, జనాలకి తెలియంది. మీ గారు జనాలకి తెలియంది ఏంటంటే చేయికి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం. మీకు మీ ఫ్రెండ్ కృష్ణ మీరు కలిసి ఒక బ్యాండ్ లాగా ఫామ్ అయ్యి గరాజ్ లో ఒక సెటప్ చేసుకున్నారు లాగా లైట్ గా యూస్ టు ప్లే గిటార్. Yeah. మీరు అండ్ తను వేరేది, Yeah. మీ ఇద్దరు కలిసి పాటలు క్రియేట్ చేయడం, Yeah. ఇలాంటి దట్ స్పెషల్ ఆర్ట్ మీలో ఉంది. నాకు తెలిసి జనాలకు తెలియదు అది. అంటే చిన్నప్పుడు కాదు, ఆల్మోస్ట్ కాలేజ్ డేస్ వరకు దట్ వాజ్ మై ఫేవరెట్ హాబీ అండి. కృష్ణ నా ఫ్రెండ్ యాక్చువల్గా ఎందుకు స్టార్ట్ చేశారంటే, కాలేజ్ కాదు స్కూల్ కల్చరల్స్కి వెళ్ళేవాను. ఓకే నేను అక్కడ కీబోర్డ్ మీద ఫుల్ పర్ఫామ్ చేసి స్టేజ్ మీద కింద అమ్మాయిలందరూ క్లాప్స్ కొట్టి యావ్ అని కేకలేసేటప్పుడు నా ఫ్రెండ్ కృష్ణ చూసి ఇదేదో బాగుంది స్కెచ్, ఈ రూట్ లో మనం వెళ్ళొచ్చే అని అట్లా స్టార్ట్ అయ్యాడు. అట్లా బ్యాండ్ స్టార్ట్ అయింది. బట్ ఆఫ్టర్ దట్ వి బికేమ్ వెరీ సీరియస్. అంటే కొన్ని పాటలు కూడా రికార్డ్ చేసాము, వి మేడ్ అవర్ ఓన్ ఆల్బమ్ అండ్ ఆల్ దట్. ఇట్స్ బిన్ అ గ్రేట్ జర్నీ. నాట్ ఓన్లీ యాక్టింగ్, ఇలాగ ఒక మీకు నచ్చిన పనిని మీరు చేస్తుండడం, మీరు ఆనందపడడం చూస్తే Definitely. మేము ఆనందపడతాగా. అండ్ ఆ మెమరీని మళ్ళీ మీరు ఆ డేస్ లోకి వెళ్ళడానికి మీ ముందు అమ్మాయిలు ఉన్నారు, అండ్ మీరు ఇక్కడ ఉన్నారు, అండ్ నా దగ్గర గిటార్ కూడా ఉంది. Come on, get it, come on. సార్ మీకు ఒక విషయం చెప్పనా, మీరు ఇది మొత్తం మర్చిపోయి ఉండొచ్చు. నేను సింపుల్ చెప్తాను, మీరు పర్ఫెక్ట్ గా కూడా వాయించక్కర్లేదు. మీరు ఒక్క స్ట్రింగ్ కదిపినా వాళ్ళు అరిచేస్తారు. అది మీకు లాజిక్ అర్థం కావట్లేదు. మీరు వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి స్టార్ట్ చేశారు కదా, జస్ట్ లైక్ దాట్. అసలు పూర్తిగా టచ్ పోయింది, కంప్లీట్లీ ఐ లాస్ట్. నో ప్రాబ్లం. కొత్త ట్యూన్ కనిపెడదాం ఇవాళ, కొత్తది ఏదైనా. ఓకే ఐ విల్ సింగ్, దానికి ఏదోటి రిథమిక్ గా మీరు మొదలు పెట్టండి, దానికి తగ్గట్టు. నా సింగింగ్ వద్దా? ఇంత రెస్పెక్ట్ఫుల్ గా చెప్పాక ఎందుకు పాడతాను నేను? సార్ నా వాయిస్ రాదు, మీరే పాట ఊహించుకునేది వాయించండి సార్. కొత్త పాట, ఒరియా, బెంగాలీ, మలయాళం, వాళ్ళకి తెలియని పాట ఏదో ఒకటి వాయించండి మీరు. రెడీ? అందుకోండి. తకిటే 3, 4. ఓకే లెట్స్ గో. ఓకే కొంచెం కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, చెప్తా, కొంచెం కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. కంటిన్యూ. చాలు దీనికంటే. సరే ఇంకోటి, ఆల్రెడీ మన దగ్గర సాంగ్స్ ఉన్నాయి కదా, చాలా ఫేమస్ సాంగ్స్ ఉన్నాయి. దానికి పాపం మ్యూజిక్ డైరెక్టర్లు కష్టపడి కొట్టారు. సో ఇప్పుడు చే అండ్ మేము కలిసి దానికి కొత్త ట్యూన్ కడదాం. ఊరిని నేను పాట పాడతాను, ఊరిని వాయించే. ఎందుకండి మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తారు రేపు డోర్ ముందర. లే ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మర్చిపోయి ఉంటారు వాళ్ళు ఆ పాటలు చేశారని. అలాంటి పాటలు పాడతాం. ఓకే తుజే దేఖా తో యే జానా సనమ్, ప్యార్ హోతా హై దీవానా సనమ్. ఒరిజినల్ కంటే బాగుంది, ఒరిజినల్ కంటే బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ చే స్కూల్ డేస్ లో, కాలేజ్ డేస్ లో ఫ్రంట్ రోలో ఉన్న అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి క్లబ్స్ కోసం మ్యూజిక్ లోకి దిగారు. మెల్లగా అది ప్యాషన్ అయిపోయి ఇంట్రెస్ట్ అయ్యి ఆల్బమ్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మూవీస్ కి. కామన్ ఫ్యాక్టర్ చూస్తే మ్యూజిక్ అండ్ మూవీస్ రెండు ఆర్టే. బట్ హౌ అని నిజంగా నాకు ఇంకా తెలియదండి. హైదరాబాద్కి వచ్చాను కాలేజ్కి, ఊరికే బీకామ్ చదువుకుందామని ఇక్కడికి వచ్చా. నిజం ఏంటంటే అక్కడ చెన్నై ఏ కాలేజ్లో అడ్మిషన్ ఇవ్వాల, అంత బ్యాడ్ స్టూడెంట్. సో కజిన్ రానా ఉన్నాడు, నువ్వు హైదరాబాద్కి రారా,
మొత్తం సెట్ చేస్తా నీకు అని చెప్పాడు. సరే హైదరాబాద్కి వచ్చాను. సో సెయింట్ మేరీస్లో జాయిన్ అయ్యా యూసుఫ్గూడలో. అట్లా ఫ్రీ టైంలో ఏంటి షూటింగ్స్కి వెళ్ళటం, మావయ్య షూటింగ్కి వెళ్ళటం, లేకపోతే నాన్ షూటింగ్ వెళ్ళటం. అండ్ రానా వాజ్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్. సో అట్లా మెల్లమెల్లగా స్టార్ట్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ షూటింగ్ లొకేషన్స్. అట్లా ఒక చిన్న బగ్ స్టార్ట్ అయింది. ఓవర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ డిసైడ్ అయ్యా డెఫినెట్గా యాక్టింగ్ అనేది అట్లీస్ట్ ఒక సినిమా అయినా అటెంప్ట్ చేయాలి. సో ఇంట్లో నాన్నకు చెప్పాను. నాన్న ఏమన్నారంటే ఫినిష్ యువర్ బీకామ్ అండ్ ఐ విల్ సెండ్ యూ టు యాక్టింగ్ స్కూల్. దాని తర్వాత యాక్టింగ్ స్కూల్ పంపించారు బాంబేకి. సో బాంబేలో ట్రైనింగ్కి వెళ్ళారు మీరు. నేను సుశాంత్ వెళ్ళాం. మీరు సుశాంత్. సో బాంబేలో ఏమైనా జరిగింది అక్కడ? ఏదైనా మీ మాస్టర్ తో, మీకు యాక్టింగ్ నేర్పించే మాస్టర్ తో? మీరు తెలిసి అన్ని తెలుసుకొని అడుగుతున్నారు. అంటే నాకు తెలుసుకున్నాను, నేను తెలిసేసుకున్నాను. వాళ్ళకి చెప్పాలంటే మీరే రైట్ పర్సన్ కదా. అంటే ఒక ఎంబారసింగ్ మూమెంట్ ఉంది. ఏంటంటే ఒక యాక్టింగ్ క్లాస్ లో దేవదాస్ తాతగారు దేవదాస్ సినిమా గురించి ఒక క్లాస్, కంప్లీట్ క్లాసే డెడికేట్ చేసి ఆ సినిమాని అనలైజ్ చేస్తున్నారు. యాజ్ అన్ యాక్టర్ వాట్ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ దట్ మూవీ. ఏఎన్ఆర్ గ్రాండ్ సన్ కాబట్టి ప్రొఫెసర్ అడిగారు, దేవదాస్ చూసావా అమ్మ అంటే చూడలేదన్న. వెంటనే క్లాస్ నుంచి గెట్ అవుట్ బయటికి పంపించి ఒక డివిడి కొని నాకు ఇచ్చి ఆ డివిడి చూసి మళ్ళీ రేపు క్లాస్కి రా అని చెప్పారు. సో దట్ వాజ్ అన్ ఎంబారసింగ్ మూమెంట్ అండ్ ఆల్సో లైఫ్ చేంజింగ్ మూమెంట్. ఓకే. ఆఫ్టర్ ఐ వాచ్ దట్ ఫిల్మ్, saw that film. సూపర్. యాజ్ అన్ యాక్టర్ నేను నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆఫ్టర్ వాచింగ్ దట్. సో నాగ చైతన్య చేయి అంటేనే ఒక రొమాన్స్, కెమిస్ట్రీ, ది యంగ్, వైబ్రెంట్ అండ్ ఒక ఏం మాయ చేసావే లాంటివి. బ్యూటిఫుల్, ఆ పేరు వినగానే ఆల్ వి రిమెంబర్ ఇస్ బ్యూటిఫుల్ సీన్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్. ఎందుకు మిగతా వాటికి అన్నప్పుడు నవ్వలేదు మీరు? హీరోయిన్స్ అంటే నవ్వారు. ఓకే ఓకే సరే. ఎవరు నవ్వరండి, నువ్వు నవ్వవా? నేను హీరోయిన్ అంటే నవ్వడం ఏంటి సార్? సో అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి యునో సో మెనీ రొమాంటిక్ సీన్స్ యూ డిడ్, రైట్ ఫ్రమ్ జోష్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ ఒక లైలా కోసం వరకు. నేను కొంతమంది కళ్ళు మాత్రమే చూపిస్తాను. నేను యూ హ్యావ్ టు గెస్ మీ హీరోయినా కాదా లేదా వేరే హీరోయినా. రైట్? ఏంటి అసలు నేను ఇలా అడగగానే ఇప్పటి వరకు అందరూ అవునా అన్నట్టు అడిగినా పెట్ట నువ్వు వెయ్యమ్మా అన్న అంత కాన్ఫిడెంటా సార్? ఓకే, సో చేయి ఈస్ వెరీ కాన్ఫిడెంట్. మీరు అందరు రాసుకోండి, హీరోయిన్ కళ్ళు ఇట్టే గుర్తుపడతారు ఆయన. Here we go, first picture. ఇది నా హీరోయిన్ అయితే కాదు. 100% మీ హీరోయిన్. వెరీ ఈజీ. చక్కెర చిన్నోడా అరే టట్టర టట్టట. కాజలా? ఏమో సార్, నేను పాట గుర్తొచ్చి పాడుకున్నాను సార్. లేదండి, నా హీరోయిన్ అయితే కాదు. కాదా? గెస్ చేయండి. ఆవిడ మీ సినిమాలో ఉన్న గెటప్ అయి ఉండకపోవచ్చు, ఆ లుక్. 100% మీ హీరోయిన్. ఆల్రెడీ మీకు లోపల ఒక ఫోటో ఆల్బమ్ రన్ అవుతున్నట్టు. కాల్స్ ఇలా క్లోజ్ చేసుకోండి రెండు చేతులు. కాదు, ఇలా చేతులు అడ్డ పెట్టా, ఇలా పెట్టుకోవచ్చు మీరు ఈజీగా. ఇవ్వప్పా పాసా? పాస్. పాస్ పాస్. లెట్ us see. ఎవరో చూద్దాం. అవునా? కాజల్ గారు. కాజల్ లేదు కదా ఇక్కడ. సెకండ్. ఏంటి సార్ ఫస్ట్ అటెంప్ట్ లోనే? అరే హీరోయిన్స్ కూడా సినిమాకి మారుతూ ఉంటారు. మారవు, లుక్స్ మారు. మీరు కళ్ళు మారవు సార్. దడ నుంచి ఫోటో పెడితే దడ నుంచి పెడతా కానీ దడలో ఉన్న కళ్ళు దానికి ముందున్న కళ్ళు ఒకటే. ఓకే, సెకండ్ పిక్చర్. ఇది అమలా పాల్. నిన్ను చూసిన క్షణముననే అమలా పాల్. ఎలా చెప్పారు? తక్కువని బలి వచ్చింది అసలు. నేనే లెఫ్ట్ ఐ చూసి రైట్ ఐకి వెళ్ళే లోపల ఆన్సర్ చెప్పారు మీరు. అమలా పాల్. అమలా పాలా? షూర్? పక్కా. పక్కా. సో చూద్దాం ఎవరో. రైట్ ఆన్సర్. అసలు తీసుకో అమలా పాల్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. లాస్ట్ వన్. యా, నెక్స్ట్ పిక్చర్. ఆ సినిమా హీరోయిన్. మీ సినిమా హీరోయిన్ కాదా? కష్టం. నేను 100% చెప్తాను అది మీ సినిమా. అంతేనంటారా? ఎస్. పిక్స్.
ఓకే, ఏమో తమన్నా అయి ఉండొచ్చు, కాదు, డౌట్ ఉంది. ఇది మాత్రం మీరు చెప్పకపోతే, అంటే ఈ పేరు చెప్పకపోతే మీకు చాలా రిస్క్ ఉంటుంది. అంతేనంట. పేరు అంత పెద్ద క్లోజ్అప్ లో నేను కళ్ళు ఇస్తే- హీరోలు కూడా సినిమాకి లెన్స్లు ఐ కలర్ అని మారుస్తూ ఉంటారు. కష్టం అండి. సరే, కళ్ళు మాత్రమే చూడండి, అంత జూమ్ చేసి మరి క్లిక్ చేశాను నేను. ఓకే, తమన్నానా? ఓకే, సో పాసా? వాళ్ళు తమన్నా అంటున్నారు. లెట్స్ సీ హూ ఇస్ షీ. ఐఎమ్ నాట్ సేయింగ్ తమన్నా అయితే కాదంటున్నా. తమన్నా అయితే కాదంటున్నారు. లెట్స్ సీ ఎవరో చూద్దాం. ఓ బో విజయ్. ఎందుకు ఆ రియాక్షన్? అంటే మొన్నే కదా సినిమా అయింది. నేను అందుకే హింట్ ఇస్తున్నా, ఈ పేరు మీరు చెప్పకపోతే చాలా రిస్క్ ఉంటుందండి. మిగతా వాళ్ళని అయితే అప్పుడప్పుడు కలుస్తాము, ఇప్పుడు వీళ్ళు జస్ట్ రిలీజ్. ఎనీ కమెంట్స్? నో, ఐ షుడ్ నాట్ సే ఎనీథింగ్. బెటర్ ఏం చెప్పకపోవటం బెటర్. అంటే అన్ని రొమాన్స్ లు గుర్తున్నాయి, సీన్స్. లేటెస్ట్ గా వర్క్ చేసింది పర్లేదు, రిజిస్టర్ అవడానికి టైం పడుతుంది. అంతే. సో ఇన్ని మూవీస్, జోష్ నుంచి ఒక లైలా కోసం వరకు ఎంతో మంది హీరోయిన్స్ తో వర్క్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ హియర్ అండ్ దేర్ చాలా మంది హీరోయిన్స్ తో, ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్ని హీరోయిన్స్ తో మీకు లింకప్ పెట్టారు. వీళ్ళు ఏదో ఒకటి రూమర్ రావడం జరిగింది. అది నిజమా తప్ప అనేది ఫేడ్ అవుట్ అయిపోయే లోపల మీ నెక్స్ట్ సినిమా వస్తుంది, మీ నెక్స్ట్ హీరోయిన్ వచ్చింది. సో అరే మరి ఆ హీరో అంటే ఆగరా ఇప్పుడు ఇంకో హీరోయిన్ అంట, మీరు ఆగండి టెక్స్ట్ అడగండి అంటారు. సో దిస్ ఆల్ హౌ డు యూ టేక్ ఇట్ అండ్ హౌ మచ్ ట్రూత్, ఎంత ట్రూత్ అని చెప్తారు. సో ఏంటిదంతా, వాట్ ఈస్ ఇట్? ఏంటిదంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ అండి. ఈ రూమర్స్, ఈ గాసిప్స్, నిజాలు, అబద్ధాలు, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ వాట్ వీ డూ. సో అది ఎక్కువ మనం లోపల తీసుకోకుండా జస్ట్ బయట వరకు, అది ఏమైనా నిజం సీరియస్ ఇష్యూ అయితే డెఫినెట్ గా క్లారిఫై చేయాలి. మా ఇలాంటి హీరోయిన్స్ తో లింకప్స్ అంటే పర్లేదు అనుకోని నో ప్రాబ్లం. ఇది మీరు ఫీల్ అయ్యేది మీరు విన్నప్పుడు. Yeah. సో నేను అడుగుతుంది ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందా అని అంతే కదా. ఎంత నిజం ఉందో అది మీరు తెలుసుకోవాలండి. అది నాకు తెలుసు, మీరు తెలుసుకోవాలి. కళ్ళు ప్లస్, వాళ్ళు వీళ్ళు మైనస్. ఒక హ్యూజ్ ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మీకు. మీరు సెలెక్ట్ చేసుకునే మూవీస్, మీరు యాక్ట్ చేసే పద్ధతులు, అండ్ మీరు కంటిన్యూస్లీ వాళ్ళు ఇంప్రెస్ చేస్తున్నారు. అండ్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు ఇందులో. సో ఎవరో ఒకరికి ఛాన్స్ ఇద్దాం. ఫస్ట్లీ హర్షిత. నైస్. ఇంక వాళ్ళు చేయగడుకోదు, వాషింగ్ ఓన్లీ లైక్ దిస్. హలో నీలా కాదు ప్రదీప్. ఓకే, సో ఇప్పుడు ఉదర్ పూచ్. ఓకే, సో అసలు ఏం మాట్లాడకుండా చేయిని అడుగుదామని, చేయి కోసమని ఇంత దూరం నుంచి వచ్చారు. అంత దూరం నుంచి చూసారు, దగ్గర నుంచి ఒక్కసారి చేయి ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. కాస్త సైలెంట్ గా వితౌట్ ఎనీ ఎక్స్ప్రెషన్ కాస్త ఆయన చూడొచ్చు కదా. అరే ఆయన కూడా చూస్తారు. ఐ లవ్ యు చైతన్య. అబ్బా, థ్యాంక్ యూ. ఇదే రా ప్రాబ్లం. ఇంత అల్లేసుకున్నారు. నేను చూడమని, నేను ఐ లవ్ యూ చైతన్య అని చెప్పేసింది. ఓకే, సో చేయని ఏదైనా డైలాగ్ మీరు ఆయనతో ఎనాక్ట్ చేద్దాం చేయొచ్చు. ఆయన రియాక్ట్ అవ్వకపోయినా పర్లేదు. ఏమాయ చేసావేలో కార్తిక్ డైలాగ్ చెప్పు. మోస్ట్ ఫేమస్ కార్తిక్ డైలాగ్. సో ఇప్పుడు ఆయన కార్తిక్, జెస్సీ. ఓకే, నేనే కార్తిక్. ఐ మీన్ కార్తిక్ డైలాగ్ చెప్తాను. కార్తిక్ డైలాగ్ చెప్తా. ఓ నువ్వు కార్తిక్, నేను జెస్సీ. వద్దా? ఇంత బ్యూటిఫుల్ జెస్సీ వద్దా? ఓకే సరే, కమాన్. ప్రపంచంలో ఎంత మంది ఉన్నా నేను నిన్నే ఎందుకు లవ్ చేసా జెస్సీ? సార్ 10కి ఎంత ఇద్దాం? 20. ఒరిజినల్ డైలాగ్ ఏంటి? అదే కదా, ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉంటే నేను జెస్సీని ఎందుకు లవ్ చేశాను. నేను ఇంకా మీరు నాగ చైతన్య లవ్ చేశారు అనుకున్నాను, మీరు జెస్సీని లవ్ చేశారు. బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఇంకేదైనా ఏజ్ గురించి ఒక డైలాగ్ ఉంది. అవును కార్తిక్, నీ ఏజ్ ఎంత? 23. ఓ అయితే నాకు 24. మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడు అని చెప్పేస్తా.
మిమ్మల్ని చాలా విషయాలు అడగాలి, చాలా మాట్లాడాలి అని నేను అనుకుంటున్నాను. కానీ దానికంటే ముందు ఒక స్పెషల్ పర్సన్ వాంట్స్ టు సే సంథింగ్. యు వాంట్ టు సీ? Of course, I would love to see. yes, here we go. 2004 డిగ్రీ కాలేజ్లో ఫస్ట్ టైం అప్పుడు స్టార్ట్ అయింది మా ఫ్రెండ్షిప్. అక్కడ కలిసాం ఇద్దరం. చైకి కార్ మ్యాగజైన్స్, బైక్ మ్యాగజైన్స్ బాగా ఇష్టం. సో రోజు అయితే తెచ్చుకుని చదువుతూ ఉండేవాడు బ్రేక్ టైంలో వాటిల్లో. ఫస్ట్ టైం మేమందరం గోవా ట్రిప్ వెళ్ళినప్పుడు బైక్స్ తీసుకున్నాం. బైక్స్ తీసుకుని ఫుల్ ఊరంతా రౌండ్ వేసిన తర్వాత కరెక్ట్గా హోటల్ దగ్గరికి వచ్చి చేరేటప్పటికి చై కింద పడ్డాడు. పడిన తర్వాత ఇక అప్పటి నుంచి కట్లు వేసుకుని తిరిగాడు గోవా ట్రిప్ అంతా. జయకి సినిమా చాలా ఇష్టం, సినిమాలు చూడడం కూడా చాలా ఇష్టం. కానీ తనకి నచ్చని జానర్ ఇస్ హారర్. తన ఉద్దేశంలో ఒక అరుంధతి అలాంటి మూవీస్ కూడా హారర్ మూవీస్ కిందే చూస్తాడు. అరుంధతి చాలా ఫ్రీక్వెంట్ గా చేయింటికి డిన్నర్ కి వెళ్తాం. తనే కుక్ చేస్తాడు అప్పుడు. మేమందరం ఒకసారి ఇలాగే లంచ్కి వెళ్ళాం, ది ఎంటైర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. సో అలా ఒక అమ్మాయి ఫోటోగ్రాఫ్ కోసం అని చెప్పి వచ్చి అడిగితే లేచి నించుని వెంటనే కరెక్ట్గా ద మూమెంట్ ఆఫ్ క్లికింగ్ అ స్నాప్ షీ ఆస్క్డ్ ఇఫ్ షీ కుడ్ హగ్ హిమ్. సో తను ఇమీడియట్లీ హీ వాస్ టేకెన్ అబ్యాక్ అన్నమాట. Che as an actor 8, Che as a brother 10, Che as a son 10, Che as a friend 10, Che as a dancer 7, Che at flirting ఇక అది ఏం చెప్తాను 10. చేస్ ఫ్లర్టింగ్, చైన్ ఫ్లర్టింగ్ 10 on 10 అని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ చెప్తున్నారు. So sweet. there's so many questions here and how did you feel వాళ్ళందరూ మీరు ఫస్ట్ వీళ్ళని ఎట్లా పట్టుకున్నారు నాకు అది చెప్పండి. కొంచెం టచ్ లో అంటే చెప్తా. యా అంటే వీళ్ళతో ఇన్ని మాట్లాడిన తర్వాత స్ట్రైట్ అవే నాకు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ లాస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తాను. మీ బెస్ట్ ఫ్రెండ్ చైతన్య ఫ్లర్టింగ్ లో 10 on 10 అన్నాడు. తక్కువ చెప్పాడు, మిగతా ఆలోచించాడా అన్నాడు కానీ 10 on 10 అన్నాడు. వై? అంత అబద్ధాలండి. మిగతావన్నీ కరెక్ట్ అయితే మిగతా అని కరెక్ట్. మిగతావన్నీ కరెక్ట్ అయినప్పుడు ఇది ఒకటే అబద్ధం ఎందుకు చెప్తారు వాళ్ళు? వై 10 on 10? వై డిడ్ హి అంటే అతను ఎందుకు అలా ఫీల్ అయ్యాడు మీకు 10 on 10 ఇవ్వాలని? ఏమో అతనే అడగాలి. నార్మల్ గా ఉంటాను, పెద్ద ఫ్లర్ట్ లా ఏమి కనిపించను, నార్మల్ గా ఉంటాను. అంటే వాళ్ళు మాట్లాడేదంటే వీళ్ళందరూ కలిసి బయటకు వెళ్తారు, యూనో యూ హ్యాంగ్ అవుట్ రెగ్యులర్ గా ప్రతిరోజు కలుస్తుంటారు. సాధారణంగా మీ గ్యాంగ్ అంతా ఉన్నప్పుడు అమ్మాయిలందరూ వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాళ్ళంట. మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ అరే అమ్మాయిలు మనతో మాట్లాడుతున్నారా అని అనుకునే లోపల వాళ్ళందరూ వచ్చింది మీకోసం అనే విషయం వాళ్ళు రియలైజ్ అయ్యేవాళ్ళంట ప్రతిసారి. సో వాళ్ళకి అది చాలా జెలస్, వాళ్ళకి చాలా అది కోపం వచ్చే విషయం అనమాట. ఫస్ట్ మీ దాకా రాకుండా వాళ్ళు అట్లా ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అందరికి పెళ్ళయింది, ఆ గ్యాంగ్ లో నాకే పెళ్లి కాలేదు, నేనే సోలో. సో నాకే రైట్ ఉంది. డైరెక్ట్ గా చెప్పండి వాళ్ళకి, డైరెక్ట్ గా చెప్పండి. మీరు ఇవాళ రాత్రి చెప్తాను. ఓకే, యూ హ్యావ్ సమ్ క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళతో చాలా మెమరీస్ ఉంటాయి. ఇంకో స్పెషల్ పర్సన్ ఉన్నారు, వాంట్స్ టు సే సంథింగ్ టు యు. ఓకే, లెట్స్ లిసన్. షూర్. ఓకే, హియర్ వి గో. Hi, Mr. Chaitanya. What's up? Hi, Pradeep. Hope your show is going very well. చిన్న ఎక్స్పీరియన్స్ మీ అందరికీ చేయను, నీకు గుర్తుందో గుర్తులేదు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఐ డోంట్ నో క్వైట్ సమ్ టైమ్ బ్యాక్ నువ్వు షూటింగ్కి వెళ్ళావు. అప్పుడే ఆ టైంలోనే నువ్వు ఒక కొత్త కార్ కొన్నావు. దానికి కొంచెం రిమ్స్, ఎగ్జాస్ట్, బాడీ కిట్ ఇవన్నీ వేయించిన తర్వాత నాకు చూడడానికి బాగా ఎక్సైటింగ్ ఉంది కార్ ఏమో. నువ్వు ఊరు వెళ్ళావు, నాకు ఇంకా ఎక్సైటెడ్గా ఉంది. సో ఏం చేశాను, ఊరెళ్ళిన వెంటనే కార్ తీసి ఒక చిన్న జాయ్ రైడ్కి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్తో పాటు. కుమ్మేశాను కార్. తిరిగి వచ్చిన వెంటనే ఎవరు చూడలేదు. కరెక్ట్, ఓకే, సూపర్, బాగా మేనేజ్ చేశాను. ఎవరు చూడలేదు, కార్ పెట్టేశాను, పార్క్ చేశాను నీట్గా. నేను రూమ్కి వచ్చిన వెంటనే నాకు ఒక కాల్ వచ్చింది. ఎవరో పని చూస్తే నువ్వు ఫోన్ చేస్తున్నావు. ఒక 1 second నా గుండె ఆగింది లిటరల్గా. ఎలా బా ఇప్పుడే కదా తీసింది, ఇప్పుడే తీసాను, అప్పుడు ఎలా తెలిసిపోద్ది అనే. లేదు, 100% తెలిసి ఉండదు, నో ఛాన్స్. ఆ లాజిక్తో ఫోన్ ఎత్తేసాను. ఫోన్ ఎత్తిన వెంటనే అఖిల్ అనే కొంచెం సీరియస్ టోన్లో నువ్వు నా పేరు అన్నావు. తెలిసిపోయింది, అబ్బా దొరికిపోయాను. అసలు ఇప్పుడే కదా తీసింది, అప్పుడే ఎలా దొరికిపోయానని నేను షాక్లో ఉంటే అబ్బా వాయించేసావు నన్ను. ఫస్ట్ టైం, ఐ థింక్ one and only time you have ever yelled at me or spoken to me like that. But I hope your show is going great, Pradeep. I hope you guys are having fun. I will speak to you after the show, Chana. Take care. Bye, guys. Bye. Thank you.
అంటే ఆ టైంలో నాకు నా కారు నా బైక్ అదే ప్రపంచం. ఐ విల్ గివ్, అంటే ఎవరైనా షర్ట్ అడిగినా, ఒక డబ్బు అడిగినా ఏదైనా ఇచ్చేస్తాను, కానీ కారు బైక్ అస్సలు ఎవరికి ఇవ్వనండి. అండ్ ఐ యూస్ టు క్లీన్ మై ఓన్ కార్, క్లీన్ ద బైక్ ఎవ్రీ డే. ఒక చిన్న బేబీలా చూసుకునేవాడిని మై కార్స్ అండ్ బైక్. సో అంత ఐ వాజ్ దట్ ప్రొటెక్టివ్. సో ఆ టైంలో సో అఖిల్ అడిగాడు అన్నకి ఎలా తెలిసింది? అంటే ఒక మదర్ ఇంటికి వెళ్ళి కొడుక్కి ఫీవర్ వస్తే వెంటనే తెలిసిపోతుంది కదా చూడకుండా, అలాగే అలా తెలిసిపోయింది. అంటే తన బేబీ కారు బయటికి వెళ్ళి అలసిపోయి రావడం తనకి తెలిసిపోయింది కాబట్టి సూపర్ గా తెలుసుకున్నారు. మంచి లాజిక్, బాగుంది. వెరీ గుడ్. ఇప్పుడు చేని ఇంకొన్ని విషయాలు అడిగి తెలుసుకోబోతున్నాం. ఎన్నో మూవీస్ మీరు వర్క్ చేశారు అండ్ ఇలాంటి కొన్ని వందల వేల లక్షల మందిని ఇంప్రెస్ చేశారు. వెరీ క్యూట్, వెరీ వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఇన్ని పర్ఫార్మెన్సెస్ మీరు చేశారు, బట్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ వీ ఫీల్ ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఏమో. ఒక లైలా కోసం అనేది మేము ఆ టైటిల్ విన్నప్పుడు, ఆ ట్రైలర్ లాంచ్ చూసినప్పుడు, ఆ ట్రైలర్ ని చూసినప్పుడు ఎందుకో ఒక లైలా కోసం వీ ఫీల్ ఇట్ సంథింగ్ మోర్ టు ద నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ చే. ఒక లైలా కోసం కంప్లీట్ క్రెడిట్ విజయ్కి ఇవ్వాలండి, డైరెక్టర్ విజయ్కి. బికాజ్ ఎక్కడో తను ఈ అండర్స్టూడ్ మై బాడీ లాంగ్వేజ్. అంటే నేను దేంట్లో బాగా కంఫర్టబుల్, బాగా ఈజీగా కనిపిస్తాను, దేంట్లో కనిపిస్తాను. ఐ థింక్ దట్స్ వై ట్రైలర్ లో అయినా, సాంగ్ టీజర్స్ లో అయినా ఇట్ లుక్స్ లైక్ ఐఎమ్ ఎట్ ఈజ్ పర్ఫార్మెన్స్ వైజ్. అండ్ ఒక లైలా కోసం అతి త్వరలో అండ్ ఇంకొద్ది రోజుల్లోనే మన ముందుకు వస్తుంది. అందరూ నాకు తెలిసి మళ్ళీ ఆ ఎంటర్టైన్మెంట్ జోన్ లోకి వెళ్ళిపోతారు. రొమాంటిక్ ఫిల్, ఇట్స్ రొమాంటిక్ లవ్ స్టోరీ. ఇట్స్ రొమాంటిక్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. సో ఇంత అన్నిటికంటే రొమాంటిక్ ఫిల్మ్స్ యాక్ట్ చేయడం చాలా కష్టం అంటారు. ఏమో, నాకైతే రొమాంటిక్ ఫిల్మ్సే. ఆబ్వియస్లీ సార్, అసలు మీరు ఫ్లర్టింగ్ 10 on 10 మీ ఫ్రెండ్స్ ఇచ్చినప్పుడే నాకు అర్థమైపోయింది. యాక్షన్ సినిమాలు అయితే ఆ డస్ట్ ఉంటది, సన్. ఇక్కడైతే పూలు రాలుతుంటే హీరోయిన్ నడుచుకుంటూ అయినో. సో ఇంత ఈజీ కాబట్టి ఇలాంటిదే ఈజీగా మీలో ఇంకోటి ఈ యాక్టింగ్ దాన్ని వి హావ్ మేడ్ ఎ సాఫ్ట్వేర్. ఓకే, నేను మీకు డిస్ప్లే చేస్తాను. మీరు దాన్ని పైకి చెప్పకూడదు, మీరు మాట్లాడకూడదు. ఎనాక్ట్ చేసి నాకు ఆ వర్డ్ ఏంటో చెప్తే నేను చెప్పేస్తాను. నాకు కూడా తెలియదు అదేంటి, ట్రస్ట్ మీ. అంటే ఇది నాకు ఎగ్జామ్ పెట్టారా మీరు? లేదే, నేను మీకు ఎగ్జామ్ ఎలా పెడతారు? మీరు ఎగ్జామ్ ఆల్రెడీ పాస్ అయిపోయారు. ఐ థింక్ దర్ ఇస్ అ వర్డ్ బిఫోర్ యూ. ఓకే, అండ్ ఐ కాంట్ సీ ఇట్. ఐ డోంట్ నో, నాకు ఏ వర్డ్ వస్తుందో తెలీదు. ఇంపాసిబుల్, నేను చేయను. ఇంపాసిబులా? అంత కష్టమైంది వచ్చిందా? మాట్లాడకూడదు మీరు. ఇంపాసిబుల్. ట్రై యర్ యాక్టింగ్, బ్రేక్ ఇట్, డూ సంథింగ్. ఐల్ గెస్. బాలకృష్ణ. ఓకే, అంటే సినిమా పేరు చెప్పండి. సినిమా పేర్లా? బాలకృష్ణ సినిమా పేర్లు కొత్తదా పాతదా? పాతదా? లారీ డ్రైవర్, నిప్పురవా? అంత కాదు, కొంచెం మనం చూసిన టైమేనా? సమరసింహారెడ్డి. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే, స్పైడర్ మ్యాన్. మీరు చాలా షార్పండి, చాలా ఫాస్ట్ ఉన్నారు. నాన్నకి రెండో పేరేంటి? అంటే గ్రీక్ వీరుడు, కూల్, మన్మధుడు. నేనేంటి? మీరు మన్మధుడే, నాకు తెలుసు. ఏంటి సార్ మీరు ఐ టు ఐ కాంటాక్ట్ లో ఇలా కన్నెగరేసిన టెన్షన్ కాదు. సరే, ఆయన తర్వాత నేనేంటి? జూనియర్ మన్మధుడు, అంతే. ఓకే, సరే ఓ పని చేద్దాం. ఈసారి మీరు ప్లేస్ చేయండి. అమ్మో, నాకే వచ్చింది. నేను సినిమా 100% లవ్. డాన్స్, పాట పిల్ల అని భావనిస్తా. ఆ పాట పేరా
అమ్మాయిల పేర్లు కాదు సార్. ఆ పాట పేరా? పాట పేరు సీటీ కవర్ మీద ఏముంటది? 100% లవ్ ఉంటుంది. పాట పేరా? పాట పేరు డియాలో డియాలా. వెరీ గుడ్ అమ్మా, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. అదే సినిమా పేరు. సినిమా పేరా? భలే అడిగా. మాటలాటలా పికెట్ గయా. దోస్తానా? రైట్ ఆన్సర్. నా దారుణానికి నాకే రావాలి ఇవన్నీ, ఆయన మాత్రం చక్కగా నీట్ గా వచ్చాయి. ఓకే, లాస్ట్ వన్. ఇంకా లాస్ట్ వన్. ఓకే, ఇంకా నా వల్ల కాదు. కింగ్. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థమ్స్లాట్స్ ని 2 fingers తో ఆడిన ఏకైక యాక్టర్ మీరే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇంకా కొన్ని తెలియని విషయాలు కొన్ని ఉంటాయిగా, అవి ఏంటి అసలు, వాటి గురించి ఏంటి, మీకుండే క్వశ్చన్స్ ఉంటాయి, నాకుండే క్వశ్చన్స్, అందరికీ ఉంటాయి మీ గురించి తెలుసుకోవడానికి. మీకోసం ఒక స్పెషల్ పర్సన్ ఇక్కడ ఇన్వైట్ చేయబోతుంది. ఓకే, రైట్, లెట్స్ కాల్ హిమ్ అవుట్. హాయ్ విజయ్ కుమార్ గారు. వెల్కమ్. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షోకి స్వాగతం. అండ్ చేత ఇప్పటి వరకు చాలా టార్చర్ పెట్టి చేయని రకరకాలుగా చిన్నప్పటి నుంచి జర్నీని అన్నిటినీ టర్నింగ్ కొట్టుకుంటూ అసలైన మైల్ స్టోన్ దగ్గర తీసుకొచ్చాం. అండ్ దట్ ఈస్ ఒక లైలా కోసం. సో వాట్ ఈస్ ఒక లైలా కోసం? వై చే? యాక్చువల్గా గుండె జారి గల్లంత పెద్ద హిట్ అయిన తర్వాత నాకేం చేయాలో అర్థం కాలేదు. ఆల్మోస్ట్ ఒక 2 months అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఏం చేయాలి అది ఇది అనేసి ఈ ప్రాసెస్లో తయారు చేసిన స్క్రిప్ట్ ఒక లైలా కోసం. సో దీనికి ఎవరైతే కరెక్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనిపించింది, వచ్చి కథ చెప్పాను. చెప్పగానే సూపర్ విజయ్ నేను ప్రొడ్యూస్ చేస్తానన్నారు. తర్వాత నాకు సార్ కనిపించాం, తను సూపర్. ఈ సినిమాలో డ్యూయల్ రోల్, నాట్ ఆర్టిస్ట్ కాదు, వన్ ఈజ్ హీరో అండర్ వన్ ఈజ్ ప్రొడ్యూసర్. ఈ సినిమా ప్రొడక్షన్ మొత్తం తనే చూసుకున్నారు. ఈ మూవీకి హీరోయే కాదు, ప్రొడ్యూసర్ గా ఈ మూవీ ప్రొడక్షన్ చూసుకున్నారు. దట్స్ గ్రేట్, ఆసమ్. సో ఈ సినిమాకి 100% తన యాప్ట్ అనేసి కథ రెడీ అయిన తర్వాత కథకు తగ్గ ఆర్టిస్ట్గా తను నేను కలిసి స్క్రిప్ట్ చెప్పాను. సో ఈ కంప్లీట్ ఒక లైలా కోసం మరికొద్ది రోజుల్లో మన ముందుకు వస్తుంది. అండ్ ఇది వెరీ పక్కనే. అండ్ అది యాక్చువల్లీ ఏఎన్ఆర్ గారి మోస్ట్ ఫేమస్ సాంగ్, ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయే సచ్ ఏ ఫేవరెట్ సాంగ్. సో టైటిల్ కి కథకి నాకు తెలిసి ఆ టైటిల్ వినగానే ఏదో లైలా కోసమే ఈ కథ అంతా. సో అమ్మాయి పేరు కూడా నిజంగా లైలానా? కాదండి. ఇప్పటి వరకు చే గురించి వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడారు, సినిమాలో కాకుండా బయట ఎలా ఉంటాడు, ఆన్ స్క్రీన్ చే ఎలా ఉంటాడో వీళ్ళు మాట్లాడారు. సో ఆన్ లొకేషన్ అది మీరు ఒక్కళ్ళే చెప్పగలరు. ఏంది సార్ అంతగా నా పేరు? ఆన్ లొకేషన్లో తను చాలా సైలెంట్గా ఉంటారండి. అబ్బా ఇది స్క్రిప్ట్ ఇచ్చిన టప్ అని చెప్పాడు ఆయన సెంటెన్స్. అంటే మేము మరో ఒక ఏమ్మాయి చేసావే లాంటి ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% అండి. దాంతో పాటుగా ఇట్స్ ఎ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో తను నవ్విస్తాడు, తన చిలిపితనము, అల్లరి, ప్రేమ ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటు ఒక క్షణం హార్ట్ టచ్ చేస్తాడు. వెరీ గుడ్, సూపర్. బట్ సార్ వి విష్ గుడ్ సక్సెస్. అండ్ ఒక లైలా కోసం ఎంతో వండర్ఫుల్ గా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని, సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ షో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్ చై, సో ఇప్పుడు మన దగ్గర ఇంతమంది ఇంత దూరం నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళతో క్లైమాక్స్కి వెళ్ళే ముందు కమర్షియల్ సాంగ్ వస్తుంది కదా మా తెలుగు సినిమాల్లో, రైట్? సో ఆ కమర్షియల్ ఎలిమెంటే మా ఈ ఆడియన్స్. సో ఇప్పుడు మీకు ఓ పని చేద్దాం, ఒక చిన్న వీల్ వస్తుంది. ఇట్స్ మోస్ట్ ది ఎంటర్టైనింగ్ రొమాంటిక్ వీల్ మీకోసం వస్తాం. ఓకే, ఇప్పటి వరకు ఆయన మాట్లాడింది మా కోసం, ఇళ్లలో కూర్చొని టీవీలో చూస్తున్న వాళ్ళ కోసం. అండ్ చాలా విషయాలు చక్కగా కూర్చొని మాట్లాడారు. సో ఈ వీల్లో 1 2 3 4 5 5 ఉన్నాయి ఐటమ్స్. మీరు రొటేట్ చేస్తారు, ఎక్కడ ఆగితే అది మీరు యాక్టివిటీ చేయాలి. ఓకే, మీరే ఎవరు దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారో మీరు సెలెక్ట్ చేయొచ్చు. నాకు ఛాన్స్ ఇస్తే నేను అందరినీ సెలెక్ట్ చేస్తాను. సో
అంటే సరే అది అది పాయింటే. సో ఫస్ట్ అయితే రొటేట్ చేయండి, ఎక్కడ అవుతుందో చూద్దాం. ఏ హీరోకి ఆ రేంజ్ లో వస్తున్నారు, మనం ఏం చేయగలం, అందులో తప్పే ఉంది కదా. సో దాని అర్థం ఏంటి అనుకుంటున్నారు మీరు? ఎవరైనా చెప్తారు. ఎందుకు? లే అలా ఏం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ కిస్. ఓన్లీ కాదు అదే. బట్ ఇప్పుడు నేను అది ఎలా చెప్పాలి మీకు, ఎలా అర్థమయ్యే చెప్పి చేస్తే పర్లేదు, చెప్పకుండా చేస్తేనే ప్రాబ్లం. కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, ఆ సింబల్కి అర్థం ఏంటంటే, ఇప్పుడు మీ ఎలా అమ్మాయిలు అయితే పర్లేదు, లిప్స్టిక్ ఉంటుంది, ఏదైనా గుర్తుగా ఒక లిప్ మార్క్ ఇచ్చి ఇవ్వగలరు. సో లిప్స్టిక్ మార్క్ లేదు, డైరెక్ట్ గానే ఇవ్వాలి. ఓ పని చేద్దాం, ఆటోగ్రాఫ్ చేయండి వాళ్ళకి, ఆ పర్సన్ కి ఫ్లయింగ్ కిస్. డన్. డన్. ఓకే, సో ఫస్ట్ ఫ్లయింగ్ కిస్ సార్. ఆల్మోస్ట్ 30 మంది ఉన్నారు. ముందు సెలెక్ట్ చేయండి, వాళ్ళు లేచి నుంచి ఉంటారు. నేను సెలెక్ట్ చేయలేదు, మీరే సెలెక్ట్ చేయండి. సరే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఆన్సర్ చేయండి, వాళ్ళని నేను సెలెక్ట్ చేస్తాను. వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ కలర్? ఓన్లీ నన్ను చూడండి. వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ కలర్? బ్లాక్. బ్లాక్. యు లైక్ లాంగ్ హెయిర్, షార్ట్ హెయిర్? లాంగ్. యు లైక్ క్యాజువల్స్ ఆర్ యు లైక్ ట్రెడిషనల్? బోత్. బోత్. క్యాజువల్ కాదు, ఫార్మల్ కాదు, లాంగ్ హెయిర్, బ్లాక్ కలర్ డ్రెస్ ఉన్న వాళ్ళు నుంచమ్మా. ఓకే, యా, ఫార్మల్ కాదు, లాంగ్ హెయిర్. ఒకసారి హెయిర్ ఇలా ముందుగాను. ఓ అయితే కరెక్ట్, వెరీ గుడ్, సూపర్. నువ్వే సెలెక్ట్ అయ్యావు. మరి అస్సలే రబతబే మరి అస్సలే రబతబే. నేను ఇప్పటివరకు చిన్నప్పటి నుంచి ఎన్ని సినిమాలు చూసినా ఫ్లయింగ్ కిస్ అంటే దూరం నుంచి ఇచ్చేది. మరి వీడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. యూజువల్లీ ఆ సింబల్ వస్తే సూపర్. యూజువల్లీ మీరు ఇవ్వాలి, బట్ మీకు ఇంత సూపర్ ఫ్యాన్స్ కాబట్టి ఫ్లయింగ్ కిస్ ఆయన ఇమ్మని చెప్పి ఆయన ఎంబరెస్ చేయను నేను. ఆ ఫ్లయింగ్ కిస్ ఏదో మీ తరఫు నుంచి నేను చూడను, మీ తరఫు నుంచి కానివ్వండి. అయిందా? ఆయన ఫ్లయింగ్ కిస్ ఇమ్మంటే ఓకే, నీకు ఇంటికి వెళ్ళాక ఉంది. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా కాంట్రవర్షియల్ గా ఉందండి ఇదంతా. మరి ఏం చేస్తాం, మన మూవీస్ అలాంటివి, మనకు అలాంటి క్రేజ్. వన్ మోర్ టైం మళ్ళీ అక్కడే ఎలా అవుతాయి ఇంకా నేను చూసారు సార్, ఆల్మోస్ట్ అక్కడ దాకా ఆగి జస్ట్ షిఫ్ట్ అయింది. ఇదేమనుకుంటున్నారు మీరు? సెల్ఫీయా? ఎస్, సెల్ఫీ విత్ వన్ ఆఫ్ యువర్ ఫ్యాన్. యూ టెల్ మీ. సరే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. వచ్చే లక్కీ నెంబర్ 5. ఫస్ట్ నుంచి 5th గర్ల్, ప్లీజ్ స్టాండ్ అప్. వాళ్ళు లెక్కెట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. నువ్వే అమ్మా. ఎస్, ఓకే. చేసిన ఫస్ట్ ఫిలిం? జోష్. లేటెస్ట్ ఫిలిం? ఒక లైలా కోసం. దాని డైరెక్టరు? ఓకే, పాస్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. అబ్బో, క్వశ్చనే నెక్స్ట్ మార్చాలా? ఓకే. కింద ఒక అమ్మాయినారు మీరు. ఒక లైలా కోసం ముందు వచ్చిన సినిమా, యాక్ట్ చేసిన సినిమా? మనం. ఓకే, మనం మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? తమన్. అనూప్ రూపెన్స్ గారు అసలు ఉండరే. అనూప్ రూపెన్స్. ఓకే, ప్లీజ్ కమ్ ఆన్. రబతబే మరి అస్సలే రబతబే. ఒక నిమిషం ముందు సెల్ఫీ తీసుకోండి. సో సెల్ఫీ ఛాన్స్ దొరికింది. సెల్ఫీ ఛాన్స్ దొరకడే. వన్ మోర్ అంట, బాగా రాలేదనుకుంటా. సెల్ఫీ ఛాన్స్ రావడం ఒక ఎత్తు, ఆ సెల్ఫీని తనంతట తానే తీయడం సూపర్, సో స్వీట్. అమ్మయ్య, మామూలుగా ఫోటో దిగడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఒకసారి మిగతా వాళ్ళు కూడా ఉంటారు అక్కడ గ్రూప్ లో. పర్సనల్ గా ఫోటో దిగడం, సెల్ఫీ దిగడం కుదరదు. ఆ అద్భుతమైన అవకాశం, బంపర్ ఆఫర్ నేను కలిగించాను. నా వైపు ఒక్కసారి తిరిగి థ్యాంక్ యూ చెప్పించారా అమ్మాయి? ఓకే, సో నెక్స్ట్ వన్, లాస్ట్ వన్. ఓకే, ఇంకా లాస్ట్ క్లోజింగ్.
ఆయన కొట్టరని గ్యారంటీ మీరు ప్రామిస్ ఇస్తే నేను చెప్తాను ఆయనకి ఇదేంటో. నేను చేయాలి. మీరు చేయాల్సింది ఒక ర్యాంప్ వాక్ అలాంగ్ విత్ దెమ్ మీరు నడుస్తారు. సో మీకోసం ఆ గర్ల్ స్టేజ్ మీదకి వస్తారు. రైట్? ఓకే, కమ్ ఆన్. Baby, just give me love. Baby, I want it now. అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అరసంటి చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ ఈ బామ్మ కళ్ళను తోస్తున్నాదే. అయ్యో రామ. ది క్లైమాక్స్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను. ఇప్పటి వరకు చేతో సూపర్ ఫన్ వి హ్యాడ్ అండ్ చాలా స్పోర్టివ్ గా తనకి అలవాటు లేనివి అయినా కూడా మనందరి కోసం సరదాగా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. హోప్ మిమ్మల్ని నేను అంతగా ఎక్కువ ఇబ్బంది పెట్టలే కానీ ఒక కొత్త యాంగిల్. ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ ఫర్ దెమ్. సో వాళ్ళ కోసం అండ్ టీవీ చూసిన ప్రేక్షకుల కోసం ఐ హావ్ లిటిల్ క్వశ్చన్స్ టు ఆస్క్ అండ్ ఇట్ ఈస్ ర్యాపిడ్ ఫైర్ టైం. ఓకే గైస్, పేపర్ పెన్ తీసుకుని రెడీగా ఉండండి. అందరు అలర్ట్ గా ఉండండి. ఆయన చెప్పేవి రేపటి హెడ్లైన్స్ అవుతాయి. అకార్డింగ్ టు చే, బెస్ట్ యాక్ట్రెస్ తమన్నా, కాజల్, సమంత. వెరీ గుడ్. నాగార్జున గారు, బెస్ట్ ఫాదర్, బెస్ట్ బిజినెస్ మ్యాన్, బెస్ట్ యాక్టర్. బెస్ట్ ఫాదర్. దోస్తానా తెలుగులో రీమేక్ చేస్తే హీరోస్ ఎవరుంటే బాగుంటుంది? ఆప్షన్స్? దేర్ నో ఆప్షన్స్, అప్ టు యు చాయిస్. 2 హీరోస్ కలిసి దోస్తానా చేస్తే ఎవరా 2 హీరోస్? 1 2. నేను రానా చేస్తే బాగుంటుంది. రానా అండ్ చే. నేను ఇంకా వేరే ఇద్దరు పేర్లు చెప్తాను అనుకున్నాను. నేను వేరే ఇద్దరు పేర్లు అనుకున్నాను. కాంట్రవర్సీస్ ఎందుకండి? కాంట్రవర్సీస్ ఎందుకు? రివర్ట్ విత్ 1 word, మ్యారేజ్. ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ. అవార్డ్స్? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఆన్ స్క్రీన్ కిస్సింగ్? షూర్, వై నాట్. ఇఫ్ యూ వోక్ అప్ అండ్ ఒకవేళ మీరు పొద్దునే లేచేటప్పటికి సడన్ గా అద్దంలో చూసుకుంటే మీరు ఈ సో అండ్ సో వ్యక్తులు అయితే మీరు ఏం చేస్తారు, ఏమనుకుంటారు? రైట్? రామ్ గోపాల్ వర్మ. పొద్దున లేవగానే మీరు రామ్ గోపాల్ వర్మ అయ్యారు. ఐస్ క్రీమ్ తినడం మానేస్తా. ఐస్ క్రీమ్ తినడం మానేస్తారు. ఓకే, రానా అయితే? కాంట్రవర్సీలు కొంచెం తగ్గిస్తా. కాంట్రవర్సీస్ కొన్ని తగ్గిస్తారు. రానా అయితే? మహేష్ బాబు అయితే? కష్టం అండి, ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ చూస్తూ ఉంటారు. పొద్దున్న లేవగానే మీరు మహేష్ బాబు అయితే ఏం చేస్తారు మీరు? వాట్ యు డు? ఏమో చాలా సంతోషంగా ఉంటా. చాలా సంతోషంగా ఉంటారు. డిప్లొమాటిక్. నేను పొద్దున్న లేవగానే మహేష్ బాబు అయితే ఇంకా మళ్ళీ పడుకోను సార్. మళ్ళీ మారిపోతా, నేను ఉండిపోతా మహేష్ బాబు కింద. సూపర్. ఓకే, బెస్ట్ డాన్సర్ అకార్డింగ్ టు యూ? జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్? జూనియర్ ఎన్టీఆర్. ఓకే, హియర్ వి గో, ఫినిష్. లాస్ట్ సెగ్మెంట్, సూపర్ 6 సెగ్మెంట్ కి వచ్చాం అండ్ ఐ హావ్ చే విత్ మీ అండ్ చే, వెరీ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అండ్ మన ఏజ్ గ్రూప్ నిజంగా ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, లేకపోతే ఆ పాత్ స్టైల్ అలా ఉండిపోతుంది. ఇందాక చెప్పిన రూల్స్ గుర్తుండే, డ్రమ్ కొడితే మీరు మాట్లాడచ్చు, నేను అడగచ్చు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. గంట కొట్టారంటే ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, బట్ ఇట్ ఈస్ ట్రూ వన్. సార్ రైట్? ఫస్ట్ క్వశ్చన్, సమంతతో లిప్ లాక్ బోర్ కొట్టిందా? కొట్టలేదు. ముందు మీరు ఏదో ఒకటి కొట్టాలి. చెప్పండి, నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. నేను అడగచ్చు, మీరు డ్రమ్ కొడితే నేను అడగచ్చు, మాట్లాడచ్చు. లేదు, బోర్ కొట్టలేదు. సో మళ్ళీ నెక్స్ట్ మూవీస్ లో పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే అది స్క్రిప్ట్ పరంగా. ఎస్, అది నిజంగా అవసరం. అంటే ఇప్పుడు ఏమై చేసావేలో అయినా మనంలో అయినా నిజంగా ద స్క్రిప్ట్ డిజర్వ్డ్ ఇట్. జోక్స్ అపార్ట్, అది నిజంగా ఒక మీనింగ్ ఉండింది ఆ మూమెంట్ కి. సో దట్స్ వై అదర్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఎ సీన్. సూపర్, వండర్ఫుల్. బోర్ కొట్టలేదు లిప్ లాక్? బోర్ కొట్టదు చేయికి. ప్లాన్ చేసి కానీ బై మిస్టేక్ కానీ అమ్మాయిల మేకప్ రూమ్ లోకి ఎప్పుడైనా వెళ్ళారా? దాంట్లో బై మిస్టేక్ ఏముందండి, వెళ్ళాలంటే వెళ్ళిపోతా అంతే. ప్లాన్ చేసి మీ దగ్గర నుంచి అలాంటి ఆన్సర్ రావాలంటే నేను ఇలాంటి క్వశ్చన్ అడగాలని నాకు తెలుసు. బట్ సూపర్, వండర్ఫుల్. మీరు వాటిని వాడండి అప్పుడప్పుడు. ఎప్పుడైనా హీరోయిన్స్ చెప్పే నాటీ జోక్స్ బాగా ఎంజాయ్ చేస్తారా? ఎంజాయ్ చేస్తా, ఆఫ్ కోర్స్ ఎంజాయ్ చేస్తారు. ఏ హీరోయిన్ ఎక్కువ నాటీ జోక్స్ మీతో షేర్ చేస్తారు? నాటియెస్ట్ అండ్ హీరోయిన్స్, నాటీ చెప్పాలంటే శామ్, యాక్టివ్ చెప్పాలంటే కాజల్. యాక్టివ్ అంటే కాజల్, నాటీ అంటే శామ్. సో ఏదైనా ఒక నాటీ జోక్ చెప్పరా? నాటీ వద్దులే, ఎందుకు
మొత్తం సెన్సార్ సెన్సార్ బోర్డ్ మొత్తం బీప్ వేసుకోవాలా? బీప్. అండ్ రీసెంట్లీ వన్ హీరోయిన్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఐఎమ్ హ్యాపీ దట్ హీఈస్ హ్యాపీ అని. ఐఎమ్ హ్యాపీ దట్ హీఈస్ హ్యాపీ అని ఒక హీరోయిన్ అన్నారు. అంటే ఏంటి? అంటే నేను హ్యాపీగా ఉన్నానని తను హ్యాపీగా ఉందేమో. అంటే సెట్ లో ఒక హ్యాపీ అట్మాస్ఫియర్, పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటే అందరు హ్యాపీగా ఉంటారు. సో మేబీ షీ మెంట్ దట్. ఓకే ఓకే. ఏ లొకేషన్ ఇది? ఏ మూవీ? ఏమో నాకు తెలీదు, మీరే చెప్పాలి. నేను మీనింగ్ చెప్తున్నా. అలాంటి స్టేట్మెంట్ ఎవరైనా అలాంటి ఇచ్చారంటే స్టేట్మెంట్ వెరీ రీసెంట్ గా నేను ఒక వారం 10 రోజులు కూడా అవ్వలేదు, నేను పేపర్ లో చూసి. ఇట్స్ ఎవ్రీవేర్ దట్ హీరోయిన్ సెడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీస్ హ్యాపీ. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారని చెప్తే మీ నేను లేటెస్ట్ హీరోయిన్స్ ఎవరు? కృతి సన్ అన్న. యా, షీ సెడ్ ఇట్. ఏమో సెట్ లో ఎప్పుడు నవ్వుతూ ఉంటా, హ్యాపీగా ఉంటా, రిలాక్స్ అదండి కొత్తగా కదా, ఇంకా స్టార్ట్ అయింది కదా ఇప్పుడే. 20 days అయిపోయిందండి. అవునండి, 20 days అయిందండి. అరే మాట్లాడుతున్నారు మీరు, కరెక్టే కదా? సూపర్, నాకు అర్థమైపోయింది. మీరు పనిచేసిన డైరెక్టర్స్ లో వీడికి డైరెక్షన్ రాదేమో అని అనుకున్నారు ఎప్పుడైనా? ఆయన అనుకున్నారు, మీరు రాసుకోండి. నాగ చైతన్య గారు చేసిన సినిమాల్లో ఏదో ఒక డైరెక్టర్ని ఈ డైరెక్షన్ రాదురా బాబు అని ఆయన అనుకున్నారు. అంతే, నో కమెంట్స్. ఆయన మాట్లాడద్దని చెప్పారు, నేను ఇంక అడగను. సో అదైతే ఉంది. ఎస్, ఇది నేను అడిగితే కనుక సరిగమ పదని. సో మడతెట్టేశాను అంటే ఇప్పటి వరకు ఏ హీరోయిన్ అయినా మీరు వర్క్ చేసిన వాళ్ళు కానీ ఎనీ హీరోయిన్తో కూడా విష్ షీ షుడ్ బి మై గర్ల్ ఫ్రెండ్. హాలీవుడ్ హీరోయిన్స్ అంటే మీకు చాలా ఇష్టమని, అండ్ ఎవ్రీ డే ఇంకో సినిమా వస్తే మారిపోతారు మీ ఇంట్రెస్ట్. విష్ అనేది ఉండదు. ఒకవేళ నిజంగా నాకు ఆ కోరిక ఉంటే ఐ విల్ ఎక్స్ప్రెస్ ఇట్ టు దెమ్. దేర్ ఇస్ నో విషింగ్. నా డిక్షనరీలో మీరు ఏదైనా కోరుకుంటే గో గెట్ ఇట్, అంతేనా? సో దేర్ ఇస్ నో విషింగ్. సూపర్, వండర్ఫుల్. అండ్ చాలా విషయాలు నేను అడిగాను, మీరు చాలా విషయాలు చెప్పారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ లెవెల్ ఒక లైలా కోసం మన అందరి ముందుకు వస్తుంది. అండ్ ఇట్ షుడ్ ఎంటర్టైన్ అస్ అండ్ సూపర్ సక్సెస్ రావాలి మీకు కూడా. ఐ థింక్ నేను చేసిన వాళ్ళలో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ చేయి. నేను అడగడం, తను ఒప్పుకోవడం, మా అందరి కోసం డేట్ కానీ టైం కానీ అడ్జస్ట్ చేసి నా కోసం ఎంత పేషెన్స్ తో ఇక్కడ కూర్చుని నా షోని ఎంజాయ్ చేసినందుకు ఫస్ట్లీ ఐ థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. వండర్ఫుల్ పర్సన్. నేను మీ ఫ్యాన్ లిస్ట్ లో నన్ను యాడ్ చేసేసుకున్నారు మీరు. Thank you. ఈ ఒక్క చిన్న పని మీరు నా కోసం నో ఎనీ టైం. అండ్ వెళ్ళిపోయే ముందు నా షోలో నాకు గుర్తుగా, మా అందరికి గుర్తుగా దేర్ మై హ్యాండ్ ప్రింట్స్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి హ్యాండ్ ప్రింట్స్ Fine. తీసుకుంటాం. Sir. ఇట్ గోస్ ఇన్ టు మై గ్యాలరీ, నా గ్యాలరీలోకి. లవ్లీ. దట్ సింపుల్ హ్యాండ్ ప్రింట్. యా, కమ్ గో ఆన్. ఐ థింక్ చే థ్యాంక్ యూ సో మచ్. నాకు Thank తెలిసి మోస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ మీరు ఇచ్చింది ఇదే అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ. నేను నిజంగా ఏ షోలో ఇంత పర్సనల్ గా, ఇంత జాలీగా, ఇంత లైట్ హార్టెడ్ గా, ఇంత ఐ వుడ్ సే లైక్ ఒక ఫ్రెండ్ తో కూర్చొని కప్ కాఫీ తాగి థ్యాంక్ యూ సో మచ్. spending a few hours, it was like that. Great. Thank you for having me on your show. Yeah, thanks man. Thank you so much. Hope you had that fun. మా షో వచ్చినందుకు. And I have to thank మీ ఫ్రెండ్స్ కి, అఖిల్ కి, వాళ్ళని వీళ్ళందరికీ. ఎట్లా పట్టుకున్నారు? చెప్పు. అలా రీసెర్చ్ చేసి నెంబర్స్ పట్టుకుని వాళ్ళ అవునా? దగ్గరికి వెళ్ళి నేను షో అయిపోయాక మాత్రం మీకు గ్యారంటీ ఫోన్ వస్తుంది, అంటే వస్తుంది మాకు తెలుసు. సూపర్, థ్యాంక్ యూ. చేయి మా షోకి వచ్చి కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అని చెప్పాను. అండ్ మీరందరూ టచ్ లో ఉన్నారు. అండ్ ఆయన కూడా సూపర్ విషయాలు మనందరితో షేర్ చేసుకున్నారు. ఒక లైలా కోసం మీ ముందుకు వస్తుంది. థియేటర్ లో మాత్రమే చూడండి. టికెట్ కొనుక్కుని ఫ్యామిలీ అందరితో కలిసి ఎంజాయ్ చేసే మూవీ మీకోసం చేయి తీసుకొస్తారు. సో చేయి, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for having me. అండ్ ఐ హోప్ యూ హ్యాడ్ ఫన్. Of course I did. సూపర్. ఎస్, మరో ఎపిసోడ్ లో మరో సూపర్ స్టార్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్స్.